నేనైతే నా 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 ఉద్యోగ దీంట్లో ఎప్పుడు చూడలా. ఎందుకంటే అసెంబ్లీలో స్పీకర్ గారు ఉంటారు, ఎవరైనా సభ్యులు ఏమైనా అభ్యంతరకరంగా మాట్లాడితే స్పీకర్ గారు దాన్ని కంట్రోల్ చేస్తారు. ఏ అధికారి అక్కడ మాట్లాడటం. అదే స్థానంలో స్పీకర్ గారి స్థానంలో కూర్చున్నటువంటి మేయర్ గారు ఆ రోజు నేను 3 టైమ్స్ అప్పీల్ చేశాను, ఒకసారి కాదు 3 టైమ్స్ అప్పీల్ చేసినా కూడా ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కనీసం మినిమమ్ కమిషనర్గా నేను అప్పీల్ చేసి రిక్వెస్ట్ చేస్తుంటే కాదండి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఈవెన్ నేను అది అక్కడ దాకా వెళ్ళి కూడా మరలా అడిగా, రిక్వెస్ట్ చేశాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, మీరు కూర్చోండి నేను మాట్లాడతాను, జస్ట్ ఒక మాట. అంత అవమానకరంగా మాట్లాడుతున్నా, బజార్లో మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కూడా మేమంతా సహనంతో ఉన్నాం. అయినా వారించాల్సిన వ్యక్తి, కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి కామ్గా కూర్చుంటే మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఇది కరెక్ట్ కాదు, మీరు కూర్చోండి. మీ అందరికి తెలుసు, ఎక్కడైనా తీసుకోండి కౌన్సిల్ మీటింగు ఒకరోజు జరుగుతుంది, మహా అయితే 2 డేస్. ఫస్ట్ 20వ తేదీ కౌన్సిల్ మీటింగ్ చేస్తే 99 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ మొత్తం డే అంతా అయిపోయింది. సెకండ్ టైము మళ్ళా 4వ తేదీ అనుకున్నాం, 28వ తేదీ అనుకున్నాం. మరి ఆ రోజు కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన చనిపోయారు ఉన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని 4వ తేదీకి వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ రోజు చూసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓన్లీ 3 క్వశ్చన్స్, మధ్యాహ్నం 1 గంట ఆల్మోస్ట్. నేను అప్పటికి అడిగాను, ఒక వ్యక్తి ఒకే క్వశ్చన్ మీద ఎంతసేపు మాట్లాడతారు? 99 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు కలగజేసుకొని దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయండి, లేదా టైము లిమిటేషన్ పెట్టండి అని చెప్పి నేను పదే ఇట్లా సీటు ఇట్లా తిరిగి రిక్వెస్ట్ చేశాను. నేను చేసిన అప్పీల్ని ఇగ్నోర్ చేసి ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు సైగలతోటి, చేతులతోటి. ఎక్కడైనా చూసారా పార్లమెంటరీ హిస్టరీలో కానీ, అసెంబ్లీ హిస్టరీలో కానీ, లేకపోతే ఏపీ కౌన్సిల్ స్పీకర్స్ వెళ్ళి బయట వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు చూసారండి? స్పీకర్ అనేవాళ్ళు, మేయర్ అనేవాళ్ళు జడ్జిమెంటు బయటికి వెళ్ళి వాళ్ళు ఇలా అనలేదు, ఇలా అనటం సహజం అంటే, అలాంటి వ్యక్తి, ఆ భావాలు ఉన్నటువంటి వ్యక్తి మాకు ఎలా న్యాయం చేస్తారు? లోపల వచ్చి కూర్చుంటే లేదండి. నేను ఒకటే, ఇప్పుడు జాయిన్ అయ్యేది 5వ నెల. నాకు ఎవరడిగినా సరే నేను చట్ట ప్రకారం ఒక అధికారిగా నేనేం చేయాలో అది మాత్రం చేయగలనని చెప్తున్నా. దానికే నేను కట్టుబడి ఉంటాను కూడా, భవిష్యత్తులో అయినా సరే. నా మీద ఏదన్నా పొలిటికల్ ప్రెజర్స్ వేరే విధంగా వచ్చినా కూడా నేను దాన్ని కన్విన్స్ చేసుకొని చెప్పుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంది నాకు. అలాంటి అవకాశాలు లేవు ఇప్పటిదాకా, అలాంటి పరిస్థితులు రాలేదు. కానీ దీన్ని వాళ్ళు ఒక అజెండాగా మార్చుకొని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, కేవలం కమిషనర్ గారు అనేమంటారు, మేయర్ గారికి చెప్పకుండా వెళ్ళారు బయటికి కదా. మేయర్ గారికి మీరు వీడియో చూసుకోండి, 3 సార్లు అప్పీల్ చేశారు, 3 టైమ్స్ చేశారు. మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి మేమందరం కూడా మనస్తాపానికి గురయ్యామని చెప్పి మేము అనుకొని ఆయనకు చెప్పి బయటికి వెళ్ళాం.